హాయ్! దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఒక మంచి హోమ్ రెమెడీ తెలుసుకుందాము. అది ఎంత సింపుల్ ఉంటదంటే మీకు డైలీ దొరుకుతది. అది మెంతి కూర. మనం కర్రీస్‌లలో ఏసుకునేది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంతోటి. మంచి ప్రోటీన్స్ ఒస్తాయి. అన్ని రకాలుగా చాలా బాగా పనిచేస్తది. సో, అది చిన్న చిట్కా ఏం చేద్దామంటే మనము దాన్ని పేస్ట్ లాగా చేసుకుందాం మెంతి ఆకుల్ని. పేస్ట్ లాగా చేసుకొని వాటరేసి పేస్ట్ లాగా చేసుకొని మీకు వీలైతే పేస్ట్‌ని గూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అది వాష్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది. హెయిర్‌లోంచి పోవడానికి గూడా ఎక్కువ టైం తీసుకుంటది. తొందరగా వదిలేదు గదా! సో, అట్లాంటప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని మంచిగా జ్యూస్ లాగా తీసుకుందాం. గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసిన తర్వాత, ఆ పేస్ట్‌ని మనం ఏదైనా క్లాత్‌లో ఏసేసి దాంట్లోంచి మనం జ్యూస్ తీసుకొని హెయిర్‌కి ఓన్లీ రూట్స్‌కి, స్కాల్ప్‌కి మాత్రమే అప్లై చేసుకోండి. చేసుకున్న ఒక 20 మినిట్స్ తర్వాత షాంపూ చేయండి. వీక్లీ వన్స్ చేయండి. డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతది. తర్వాత హెయిర్ ఫాల్ గూడా కంట్రోల్ అవుతది చాలా. చాలా ఈజీ మెథడ్ ఇది. కానీ పేస్ట్ అప్లై చేస్తేనే మనకది కడిగేయడానికి చాలా ఇబ్బందవుతది. సో, అది మళ్ళా పోవడానికి మనం రఫ్‌గా కోంబింగ్ చేస్తుంటాము. అందుకని నేను జ్యూస్ అప్లై చేయమని చెప్తున్నా. కొన్ని ఏందంటే మెంతులు గూడా నానబెట్టేసి పేస్ట్ పెడుతుంటది. హెయిర్‌లోంచి పోదు కదా! సో, ఇది గూడా అట్లనే పట్టుకుంటది. అందుకని జ్యూస్ అప్లై చేయండి. వీక్లీ వన్స్ చాలా బాగా పనిచేస్తదండి. ఈజీ రెమెడీ గదా! ఓకే. థ్యాంక్ యూ. రేపు కొంచెం ఫౌండేషన్ మనం ఎట్లా అప్లై చేసుకుందామో, మేకప్‌కి ముందు మనం ఏం పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలంటే ఇంట్లో సింపుల్‌గా. సో, అవి చూద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ.